నమస్తే, వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. ఈడబ్ల్యూఎస్ కోటా అంటే ఏంటి? ఒక విద్యార్థి అటానమస్ కాలేజ్ ఎంచుకోవాలా లేక యూనివర్సిటీనా? ఒక విద్యార్థి ఎబ్సెట్ ప్రవేశ పరీక్ష రాయకుండా ఇంజనీరింగ్లో చేరచ్చా? సరైన ప్లేస్మెంట్ పొందడం ఎలా? ఈ సందేహాలకు సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ టీవీ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. అలాగే మీకు కూడా ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి రెడ్డి గారితో మాట్లాడచ్చు. నమస్తే సార్. సార్, సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కొంపల్లి కదా, సో ఈ కాలేజ్ స్పెషాలిటీస్ చెప్పండి సార్ ఫస్ట్. సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ was established in 2007 and we are in the field of education for almost 5 decades. And St. Peters is known for quality and affordable educations since 5 decades, and it's Warangal, Hyderabad lo schools, pharmacy colleges, and then St. Peters Engineering College was started in 2007 and St. Peters అనగానే ఏంటంటే జనరల్గా పిల్లలందరికీ ఒక మంచి డిసిప్లిన్, క్వాలిటీ, ప్లేస్మెంట్స్, ఎడ్యుకేషను, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి ఇది మారిపోయారు. సో అండ్ ఇట్స్ వెరీ వెరీ క్లోజ్ టు కొంపల్లి అండ్ కుకట్పల్లి రీజన్స్కి బాగా దగ్గరలో ఉన్న ప్లేస్, అల్వాల్ ఇట్లాంటి వాటికి. సో అండ్ ద మేనేజ్మెంట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఆల్వేస్, అండ్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దట్. అండ్ దెన్ పేరెంట్స్ విల్ హ్యావ్ యాక్సెస్ టు అస్ 365 days. ఓకే, అంటే స్టూడెంట్స్కి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఇందులో ఉంటాయి. జాయిన్ అయిన తర్వాత ప్లేస్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, సో ఆ ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నారు. యా, లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా చూస్తే 70 to 95% వి కంటిన్యూస్లీ మెయింటైన్ అండి. 23-24 వాజ్ అ టఫ్ ఇయర్ ఫర్ ప్లేస్మెంట్స్, బట్ వీ మేనేజ్ టు ఆల్మోస్ట్ మేక్ ఇట్ 80+ యావరేజ్ అండి. అండ్ దట్స్ వన్ ఆఫ్ ద ఫ్యూ కాలేజెస్ ఇన్ హైదరాబాద్ అండ్ తెలంగాణ హూ మెయింటైన్ దట్ కైండ్ ఆఫ్ ప్లేస్మెంట్. అండ్ ఈ ఇయర్కి వచ్చే వరకు సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో వీ హ్యావ్ ఏ ఫుల్ ఫ్లెజ్డ్ 10 ఫ్యాకల్టీ మెంబర్స్ హూ ఆర్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ మోడర్న్ ప్లేస్మెంట్, అంటే హై ఎండ్ ప్యాకేజ్ వారి కోసమని ఈ సంవత్సరం స్టార్ట్ చేసాము. అండ్ స్టూడెంట్స్ ఆర్ రియలీ లవింగ్ ఇట్, అండ్ దెన్ డెఫినెట్లీ వీ సీ ఎ వెరీ బిగ్ ఫ్యూచర్ ఫర్ అవర్ స్టూడెంట్స్ దిస్ ఇయర్ ఆల్సో. ఓకే సార్, సో ఈ కాలేజ్ గురించి ఇంకా చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఈ లోపు ఒకసారి కోర్సుల గురించి మాట్లాడుకుందాం. ఈ ఈడబ్ల్యూఎస్ కోటా అంటే ఏంటి సార్ అసలు? ఈడబ్ల్యూఎస్ కోటా అనేది ఒక 2 years బ్యాక్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిందండి. ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అంటే వాళ్ళు సోషలీ వీకర్ సెక్షన్స్ ఆర్ డిఫరెంట్ అండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అనేది అంటే ఫార్వర్డ్ క్యాస్ట్లో కూడా బీద వాళ్ళు ఉంటారు కాబట్టి వారి కోసం ఈడబ్ల్యూఎస్ కోటా అనేది సెపరేట్గా రిజర్వేషన్ స్టార్ట్ చేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ గాట్ 60 seats అనుకోండి, ఈడబ్ల్యూఎస్ కోటా ఈజ్ అడిషనల్ 10 seats, 10%, అంటే ఇంకో 6 seats ఆర్ గివెన్ ఫర్ ఈడబ్ల్యూఎస్. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఫైనాన్షియల్గా హెల్ప్ కాకపోయినా సీట్ రావడానికి చాలా వీలు ఉంటుంది. ఇది ఓసీ బాయ్ కానీ ఓసీ గర్ల్ కానీ ఇఫ్ దే ఆర్ ఫైనాన్షియలీ వెరీ పువర్ దే గెట్ దిస్ రిజర్వేషన్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్. దాని ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ స్టూడెంట్ ఈస్ గెటింగ్ 40,000కి వచ్చింది అనుకోండి, ఈడబ్ల్యూఎస్ కోటాలో 50,000 కూడా అదే కాలేజ్లో సీట్ వచ్చేస్తుంది. దాట్స్ ఎ బ్యూటీ ఆఫ్ ఇట్. సో దాట్స్ వై స్టూడెంట్స్ ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్, ఎవరైతే ఫైనాన్షియల్గా ఎకనామికల్గా వీక్ ఉన్నారో ఈడబ్ల్యూఎస్ కోటా సర్టిఫికేట్ తీసుకొని ఉండండి, బికాస్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి దట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ టు యూ. ఓకే, ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఒక విద్యార్థి అటానమస్ కాలేజ్ ఎంచుకోవాలా లేకపోతే యూనివర్సిటీ ఎంచుకోవాలా అనే క్వశ్చన్ ఉంటుంది. మీరిచ్చే ఆన్సర్ ఏంటి అసలు? ఓకే, నేను అటానమస్ కాలేజ్ ఉంది కాబట్టి అటానమస్ కాలేజ్ బాగుందని అనుకుంటారు కదా. ఇట్స్ నాట్ లైక్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ యూ గాట్ ఎ నేషనల్ రిప్యూటెడ్ యూనివర్సిటీ అనుకోండి, దెన్ గో టు ఎ యూనివర్సిటీ. ఫర్ ఎగ్జాంపుల్ యూ గాట్ సమ్ యూనివర్సిటీస్ విచ్ ఆర్ నోన్ పాన్ ఇండియా, అంటే ఇండియా మొత్తం కూడా ఆ పేరు తెలిసిన వాళ్ళకి. అప్పుడు ఏంటంటే మీరు ఆ కాలేజ్లో చదివినప్పుడు ఆ డిగ్రీ మీద ఆ కాలేజ్ యూనివర్సిటీ పేరు వస్తుంది. మీరు ఏదో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఇండియాలో ఒక యూనివర్సిటీకి సర్టిఫికేట్ తీసుకొని వస్తే అసలు యూనివర్సిటీ ఎక్కడుందో కూడా మనకు తెలియదు. సో అలాంటి యూనివర్సిటీలు చదవద్దు. సిమిలర్లీ మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ కొన్ని యూనివర్సిటీస్ వచ్చాయి, అవి రేపొద్దు నార్త్కి మీరు ఎక్కడైనా బాంబేకి కానీ ఎక్కడైనా చెన్నైకి కానీ మీరు ఎక్కడైనా జాబ్కి వెళ్తే దే డు నాట్ నో దిస్ యూనివర్సిటీ. సో కాబట్టి ఒక మంచి రెప్యూటెడ్ పాన్ ఇండియాలో తెలిసిన యూనివర్సిటీలో ఉంటే మాత్రం తప్పకుండా వీ కెన్, దట్స్ బెటర్ అండి. లేదంటే మాత్రం నామమాత్రపు యూనివర్సిటీస్ కన్నా అటానమస్ కాలేజ్ ఇస్ ఆల్వేస్ బెటర్. ఓకే, సో ఇంజనీరింగ్లో మంచి సీట్ తెచ్చుకోవాలి అని అనుకుంటే, మంచి ర్యాంక్ రావాలి అని అనుకుంటూ ఉంటారు కదా, మీరు ఏం చెప్తారు అసలు దాని గురించి? ఎలా తెచ్చుకోవచ్చు మంచి సీట్? ఓకే, ఇప్పుడు మంచి ర్యాంక్ అది ఆల్రెడీ డేట్ అయిపోయిందండి, ఎగ్జామ్ కూడా అయిపోయింది, రిజల్ట్స్ కూడా వచ్చింది, కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయింది. కాబట్టి ఒక స్టూడెంట్కి మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలంటే అఫ్కోర్స్ మంచి ర్యాంక్ రావాలి, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్.
కానీ మంచి కాలేజ్ అనేది చాలామంది కన్ఫ్యూజన్ అండి. ఒక టాప్ 5 టాప్ 6 గురించి మనం వింటూ ఉంటాం కాబట్టి కన్ఫ్యూజన్ లేదు. సిబిఐటి గురించి మాట్లాడడం, జేఎన్టీయు, ఉస్మానియా యూనివర్సిటీ, వాటి గురించి ఎవరు అడగాల్సిన పని లేదు, తెలిసిపోతుంది. దాని తర్వాత 10, 15, 20, 25 అలా వచ్చినప్పుడు కొద్దిగా పిల్లలు కన్ఫ్యూజ్ అవుతుంటారు. ద బెస్ట్ వే టు నో అబౌట్ అ కాలేజ్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కాలేజ్, ద లొకేషన్ ఆఫ్ ద కాలేజ్, ద మేనేజ్మెంట్ ఎలాంటి వాళ్ళు, లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా ప్లేస్మెంట్ ఎలా ఉంది, టీచింగ్ స్టాఫ్ ఎలా ఉన్నారు, ఇవి 5 మేజర్ పాయింట్స్ అండి. దీనికి అడిషన్ ఎన్బిఏ అక్రెడిషను, నాక్ అక్రెడిషను, తర్వాత ఎన్ఐఆర్ఎఫ్ రిలేటెడ్ ఏదైనా ఉన్నప్పుడు దీస్ ఆర్ ఆల్ పారామీటర్స్. సెయింట్ పీటర్స్కి వచ్చేవరకు ఏంటంటే ఇట్స్ నౌ ర్యాంక్డ్ 10th ఇన్ తెలంగాణ. ఇప్పుడు ఈ ఇయర్ 25 టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం ఎవ్రీ ఇయర్ 10th 11th మధ్యలో ఉంటున్నాం. ఈ ఇయర్ వీ మూడ్ 1 ర్యాంక్ బిఫోర్ 10th ర్యాంక్ వచ్చింది. రీజన్ ఏంటంటే వీ హ్యావ్ ఎన్బిఏ ఆల్మోస్ట్ ఆల్ ద ఎలిజిబుల్ బ్రాంచెస్, నాక్ ఏ గ్రేడ్ ఉంది, దాని తర్వాత ఇట్స్ అన్ అటానమస్ కాలేజ్, అండ్ 2023లో ఎన్ఐఆర్ఎఫ్ ఇన్నోవేషన్ ర్యాంక్లో వేరే పార్ట్ ఆఫ్ ఇట్, అండ్ ప్లేస్మెంట్స్ ఆర్ వెరీ గుడ్. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఫర్ ఎనీ గుడ్ కాలేజ్. ఓకే. సో కాలేజ్ విషయానికి వస్తే ఇప్పుడు కోర్సు, కొంతమంది ఏమనుకుంటారంటే కోర్సు బాగుంటే కాలేజ్ ఏదైనా పర్లేదు అనుకుంటారు. కొంతమంది కాలేజ్ ఏదైనా కోర్స్ బాగుంటాయి అంటే డిఫరెన్స్ ఒపీనియన్స్ చెప్తారు కదా, మీరేం చెప్తారు? అసలు కోర్స్ ముఖ్యమా, కాలేజ్ ముఖ్యమా? అగైన్ ఇట్స్ అ పర్సెప్షన్ అండి. ఒక స్టూడెంట్ చిన్నప్పటి నుంచే నేను ఐ వాంట్ టు బికమ్ మెకానికల్ ఇంజనీర్ అవుదాం అనుకుని ఒక కళ అవుతుంది అనుకోండి, ఏరోనాటికల్ ఇంజనీర్ అవుదామను, లేదా కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్, అలాంటి వారికి దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అండి, కోర్స్ ఇస్ ఇంపార్టెంట్. కానీ కొంతమందికి ఏంటంటే ఎఫ్సెట్ రాసిన తర్వాత మంచి కాలేజ్లో మంచి కోర్స్ వస్తే చాలు అనేది చాలా 90% ఆఫ్ స్టూడెంట్స్ అలానే ఉన్నారు అన్ఫార్చునేట్లీ. అసలు యాక్చువల్గా ఏంటంటే మన దగ్గర ఉన్న ఇంటర్మీడియట్ కానీ +2లో ఉన్న దాంట్లో అసలు ఇంజనీరింగ్లో ఏ కోర్సులు ఉంటాయి, ఏ కోర్స్ చేస్తే ఏంటిది అనేది ఆ కాలేజీలో చెప్పరండి. డైరెక్ట్ వాళ్ళ కోర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ కానీ మా కాలేజీలకు వచ్చిన తర్వాత కానీ మీ ఇంజనీరింగ్ అంటే ఏంటిదో కాలేజ్కి వచ్చిందా తెలుసు, అంటే ఎలాంటి కెరీర్ కౌన్సిలింగ్ లేకుండా వస్తున్నారు. సో 90% ఆఫ్ ద స్టూడెంట్స్ దే డు నాట్ నో విచ్ బ్రాంచ్. ఈ మధ్యలో ఏంటంటే కంప్యూటర్ సైన్స్ లేదా ఏఎంఎల్ అంతే తప్పితే ఇంకా వేరే వాళ్ళ గురించి ఆలోచన లేకుండా వస్తారు. సో నా ఉద్దేశం ప్రకారం ఇఫ్ యూ ఆల్రెడీ ప్యాషనేట్ టు డూ, ఈవెన్ ఐఎమ్ టెలింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఎలక్ట్రానిక్స్, మీరు ఏది తీసుకోవాలని చేద్దామని అనుకుంటే మాత్రం కోర్స్ ఈజ్ ఇంపార్టెంట్, లేదు అని అంటే మాత్రం కాలేజ్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. ఎందుకు అంటే సింపుల్ ఎగ్జాంపుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ యూ గో టు ఐఐటి ముంబై, బాంబే, టాప్ 70 ర్యాంక్స్ ఇన్ ద 100 ర్యాంక్స్లో 70 ర్యాంక్స్ ఐఐటి బాంబేకి వెళ్తారు. అంటే ఐఐటి బాంబేలో సివిల్ ఉంటుంది, మెకానికల్ ఉంటుంది, ఎలక్ట్రికల్ ఉంటుంది. కానీ అక్కడ జాయిన్ అయిన నెక్స్ట్ కాలేజ్కి వెళ్తే ఇంకొక ఐఐటికి వెళ్తే కంప్యూటర్ సైన్స్ వస్తుంది. బట్ స్టిల్ దే స్టడీ ఇన్ ఐఐటి బాంబే. ఎందుకు? కాలేజ్ ఈజ్ ఇంపార్టెంట్. సో వెన్ యూ స్టడీ ఇన్ అ పర్టికులర్ ప్లేస్, బ్రాంచ్ సబ్జెక్ట్ డజంట్ మ్యాటర్ అండి. అంబియన్స్ ఆఫ్ ద కాలేజ్, ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కాలేజ్, అల్యూమినీ ఆఫ్ ద కాలేజ్, ఇవన్నీ మ్యాటర్స్ అలాట్. బట్ ప్యాషన్ ఉండి ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో చదువుకుందాం అనుకుంటే మాత్రం సబ్జెక్ట్ ఇంపార్టెంట్. అదర్వైజ్ మంచి రెప్యూటెడ్ ఉన్నప్పుడు ఇట్ డజంట్ మ్యాటర్ అండి. యూ కెన్ ఆల్వేస్ బ్యాంక్ ఆన్ దట్. ఇప్పుడు మా దగ్గర సెయింట్ పీటర్స్లో వస్తే ట్రిపుల్ స్టూడెంట్స్ కానివ్వండి, ఈసీ స్టూడెంట్స్ కానివ్వండి, కంప్యూటర్ సైన్స్లో ఏ బ్రాంచ్ అయినా కానివ్వండి, వీ ట్రైన్ దెమ్ ఫర్ 4 years. అంటే వాళ్ళ బ్రాంచ్కి వెళ్ళొచ్చు, ఐటీకి వెళ్ళొచ్చు. సో ఇట్ హార్డ్లీ మ్యాటర్స్. అయితే కంపెనీలో ఎవరైనా ప్లేస్మెంట్కి మన దగ్గరికి వచ్చినప్పుడు దే సీ ఓన్లీ వన్ థింగ్ అండి, మీరు ఏం బ్రాంచ్ చదివారని ఇంపార్టెంట్ కాదు, ఎలా చదివారని ఇంపార్టెంట్, మీ దగ్గర స్కిల్స్ ఎలా ఉన్నాయనేది ఇంపార్టెంట్, ఎంత పర్సెంటేజ్ ఉంది, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలుగుతారా, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్, మీ లాంగ్వేజ్, కమ్యూనికేషన్స్, దీస్ మ్యాటర్స్ అలాట్. ఎందుకంటే పిల్లలు ఇక్కడ మా దగ్గర చదువుకున్న తర్వాత ఏ కంపెనీకి వెళ్ళినా ఒక 6 months వరకు ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్లో పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళు ప్రాజెక్ట్ మీద కూర్చోబెడతారు. కాబట్టి మీరు ఈసీయా, ట్రిపులియా, మన మెకానికల్ కాదు, ఐ మీన్ టు సే, ఆర్ ఎనీ కంప్యూటర్ సైన్స్ హార్డ్లీ మ్యాటర్స్ అండి ఇప్పుడున్న సినారియో ప్రకారం. 10 years 5 years డౌన్ ద లైన్ వీ డోంట్ నో, బట్ ఇప్పుడు మాత్రం ఇట్ డజంట్ మ్యాటర్ నౌ. ఓకే. సో గవర్నమెంట్ జాబ్ చెయ్యాలి, ఇదే రావాలి చదువుకున్న తర్వాత అంటే ఏ బ్రాంచ్ బెటర్ అంటారు? ఇప్పుడు మీరు చెప్పినట్లుగా హైదరాబాద్ లాంటి ప్లేస్లో పీపుల్ ఆర్ అబ్సెస్డ్ విత్ కంప్యూటర్ సైన్స్ అండి. ఓకే. ఎందుకంటే హైటెక్ సిటీ, మన దగ్గర ఐటీ హబ్ ఉంది కాబట్టి. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ పూణే, ఇఫ్ యూ లుక్ ఎట్ పాన్ ఇండియా లైక్ చెన్నై ఆర్ నోయిడా, ఇవన్నీ చూసినప్పుడు కంప్యూటర్ సైన్స్కి అంత ఇంపార్టెన్స్ ఉండాలని ఏమి ఉండదు. గవర్నమెంట్ జాబ్ చేయాలంటే మీకు కంప్యూటర్ సైన్స్ ఏది చేసినా కూడా ద ఛాన్స్ ఆఫ్ గెటింగ్ అ గవర్నమెంట్ జాబ్ ఈజ్ హార్డ్లీ 5% అండి. ఓకే. అంతే. ఇక మీరు ఐటీలో ప్రైవేట్ సెక్టర్లో ప్రిపేర్ పోదాం అనుకుంటేనే కంప్యూటర్ సైన్స్ చేయాలి. ఓకే. బట్ అదర్వైజ్ యూ వాంట్ గెట్ అ గుడ్ గవర్నమెంట్ జాబ్,
యూ షుడ్ గో ఫర్ కోర్ బ్రాంచెస్ అండి. అంటే ఈసీ కానీ ట్రిపుల్ మెకానికల్ సివిల్ ఇట్లాంటి బ్రాంచెస్ చదివినప్పుడు థర్డ్ ఇయర్లో దెర్ ఇస్ ఎన్ ఎగ్జామ్ కాల్ గేట్, ఆల్ ఇండియా గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అని ఉంటుంది. ఆ టెస్ట్లో క్వాలిఫై అయిన తర్వాత పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుందండి. అంటే బిహెచ్ఎల్ కానివ్వండి అలాంటి కంపెనీల్లో, లేదు ట్రాన్స్కో జెన్కో వాటిలో కూడా గేట్ స్కోర్ ద్వారా అలా ఉంటుంది. అండ్ లాట్ ఆఫ్ కంపెనీస్ దే గెట్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ ఆర్ బేస్డ్ ఆన్ గేట్ స్కోర్. లేదు ఆ టైంలో మీకు రిక్రూట్మెంట్ లేదనుకోండి, గేట్ స్కోర్ వాళ్ళందరికీ మంచి క్వాలిఫై ఐఐటీలో ఎన్ఐటీలో పీజీ సీట్స్ స్టైఫండ్తో వస్తుంది. అంటే అగైన్ వెన్ యూ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ గేట్ స్కోర్ తెచ్చుకొని ఒక ఐఐటీలో జాయిన్ అయిపోయిన తర్వాత సెంట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కన్నా ఐఐటీలో ప్లేస్మెంట్స్ విల్ బి మచ్ బెటర్. సో ఎలా ఉన్నా కోర్ వాళ్ళకి ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్. కానీ అన్ఫార్చునేట్లీ ఇందాక నేను చెప్పాను కదా, మన దగ్గర హైదరాబాద్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో కంప్యూటర్ సైన్స్ అనేది ఒక ఏమంటారు దాన్ని, పిల్లలకి ఒక డ్రీమ్ ట్రాన్స్లో ఉన్నారు. బట్ ఐఎమ్ టెలింగ్ యూ ఆల్ దోస్ ఆర్ లిజనింగ్ దిస్ వన్, ఒక మంచి మీరు ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ అకాడమిక్ స్టూడెంట్, ఈసీ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ బ్రాంచ్ అండి. ట్రిపుల్ ఈ కానీ అట్లాంటి వాటిలో, అండ్ గెట్ అ గుడ్ ర్యాంక్ ఇన్ గేట్, ఐఎమ్ టెలింగ్ యూ యువర్ లైఫ్ విల్ బి వెరీ వెరీ గుడ్. అండ్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ గవర్నమెంట్ జాబ్ ఈజ్ ఆల్మోస్ట్ షూర్ ఇఫ్ యూ గెట్ అ గుడ్ గేట్ ర్యాంక్ అండి. ఓకే. సో ఇప్పుడు ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే ఎలాంటి ప్లేస్మెంట్స్ కల్పిస్తారు, ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తారు మీరు? సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఫెయిల్ కాకుండా, అంటే బ్యాక్లాగ్స్ లేకుండా ఉండి, ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ వరకు మేము ఇచ్చే ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేస్తే జాబ్ ఈజ్ 100% అష్యూర్డ్ అండి. ఓన్లీ 2 కండిషన్స్. బ్యాక్లాగ్స్ ఉండకూడదు, మేము ఇచ్చిన ట్రైనింగ్ ఫస్ట్ 3 ఇయర్స్లో దే షుడ్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ దే షుడ్ రెస్పాండ్ టు ద ట్రైనింగ్. ప్లేస్మెంట్ ఈజ్ 100% గ్యారంటీడ్ అట్ సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే, వెరీ నైస్. సో ఫెసిలిటీస్, ట్రాన్స్పోర్ట్ వీటి విషయానికి వస్తే హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది? సెయింట్ పీటర్స్ ఈజ్ వెరీ క్లోజ్ టు సిటీ అండి. అంటే సికింద్రాబాద్ నుంచి జస్ట్ 20 kilometers అండ్ ఇట్స్ వెరీ క్లోజ్ టు కూకట్పల్లి, దానికి కూడా ఆల్మోస్ట్ 15 kilometers దగ్గరలో ఉంటుంది. సో ట్రాన్స్పోర్ట్లో వచ్చే వరకు ఆర్టీసీ బస్ ఇస్ దేర్ టు సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ 227 అండి సికింద్రాబాద్ నుంచి. వీ ఆల్సో హ్యావ్ అవర్ కాలేజ్ బస్సెస్ విచ్ ఆర్ స్ప్రెడ్ ఆల్ అక్రాస్ హైదరాబాద్ అండి. ఇటు మీరు కూకట్పల్లి అవతల నుంచి పటంచెరు అవతల నుంచి ఉంటుంది. దెన్ వీ హవ్ గాట్ టువర్డ్స్ శంషాబాద్, దెన్ టువర్డ్స్ ఉప్పల్ పైన కూడా, దెన్ వీ హవ్ గాట్ ఎల్బీ నగర్ అవతల నుంచి, దెన్ యూ హవ్ గాట్ ఈసీఎల్ నుంచి. ఆల్మోస్ట్ ఆల్ పార్ట్స్ ఆఫ్ హైదరాబాద్ అవర్ కాలేజ్ బస్సెస్ ఆర్ దేర్. అండ్ ఆర్టీసీ బస్ కూడా ఉంది. దెన్ ఆఫ్ కోర్స్ స్టూడెంట్స్ కమ్ ఆన్ దేర్ ఓన్. అండ్ హాస్టల్స్కి వచ్చే వరకు సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ హ్యాస్ బాయ్స్ అండ్ గర్ల్స్ కాంబినేషన్తో కాలేజ్ అఫిలియేటెడ్ హాస్టల్స్. అది కాకుండా సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ చుట్టూ ఒక 350 హాస్టల్స్ ఉన్నాయండి. అంటే జస్ట్ 200-300 meters ఫ్రమ్ అవర్ కాలేజ్, అంటే 2 minutes వాక్. So it's very very comfortable place to stay. And we've got plenty of other facilities like nice beautiful canteen, we've got nice sports facilities, beautiful library, and evening 6-7 వరకు 8 వరకు చూడడానికి కూడా లైబ్రరీ ఫెసిలిటీ ఉంటుంది. So you have got ambience of this one. After college hours every day we have got some special training for all those who are aspiring for a very good high package. వాళ్ళకి ప్రతిరోజు కూడా ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. It's free of cost. ఓకే. సో మామూలుగా ఇంజనీరింగ్ కాలేజెస్ చాలా ఉన్నాయి. సో వాటికి మీ ఇంజనీరింగ్ కాలేజ్కి ఉన్న స్పెషాలిటీ ఒక్కటి చెప్పాలంటే ఏం చెప్తారు అసలు? నేను ఫస్ట్ ఒకటే మినిట్లో చెప్పానండి. సెయింట్ పీటర్స్ ఇస్ నోన్ ఫర్ క్వాలిటీ అండ్ అఫోర్డబిలిటీ. ఈ రెండు క్వాలిటీ ఉన్న కాడ అఫోర్డబిలిటీ తక్కువ వస్తుంది. అఫోర్డబిలిటీ ఉంటే క్వాలిటీ ఉండకపోవచ్చు. బట్ దిస్ ఇస్ వాట్ వీఆర్ నోన్ ఫర్. ఒక ₹1,00,000 ఫీజులు అంటే మామూలుగా 4th class 5th class స్టూడెంట్స్ లో కూడా 1,00,000, 2 లక్షల ఫీజు ఉన్న టైంలో సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒక ₹1,00,000 దాంట్లో ఎవ్రీ ఇయర్ మీకు యు ఆర్ గెటింగ్ ఫెంటాస్టిక్ ఎడ్యుకేషన్. అండ్ ఇట్స్ అన్ లైఫ్లో ఆల్మోస్ట్ చాలా మంది బీటెక్ తో కంప్లీట్ అయిపోతుంది. మీరు ఎన్ని చదివినా ఈ 4 years అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ద ప్లేస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సెయింట్ పీటర్స్ ఈజ్ ద రైట్ ప్లేస్ ఫర్ సచ్ పీపుల్ అండి. ఓకే. సో టైమ్స్ ఆఫ్ ఇండియాలో 2025లో 10th బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్గా ర్యాంక్ వచ్చింది. సో దానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారో, అంతవరకు రావడానికి మీరు చేసిన కృషి, మీ స్టాఫ్ చేసింది, దీని గురించి చెప్పండి. ఏ కాలేజ్ అయినా ఒక అంటే ర్యాంకింగ్లో ముందు ఉండాలంటే దేర్ ఆర్ ఇందాక పారామీటర్స్ చెప్పాను కదండి. దాంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, గ్రాడ్యుయేట్ అవుట్పుట్ ఎలా ఉందంటే 4th yearలో ఎంతమంది పాస్ అవుతున్నారు,
పాస్ అయిన తర్వాత ఎంతమంది ప్లేస్మెంట్ వస్తుంది, లేదా ఎంతమంది హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు, దాని తర్వాత మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్, మన ఫ్యాకల్టీ దాని క్వాలిటీ, అంటే ఎంతమంది పిహెచ్డీస్ ఉన్నారు, వీటిలన్నింటినీ ఆధారం చేసుకొని ర్యాంకింగ్ ఇస్తారండి. సో మీరు టైమ్స్ ఆఫ్ ఇండియాలో తెలంగాణలో వీఆర్ టాప్ 10th ర్యాంక్. లాస్ట్ ఇయర్ 11th 14th మధ్యలో ఉంటే ఈ ఇయర్ వీఆర్ ఇన్ టు 10th ర్యాంక్ అండ్ నెక్స్ట్ ఇయర్ వీ హోప్ విల్ బీ ఇన్ సింగిల్ డిజిట్. దానికి రీజన్ ఏంటంటే ఇవన్నీ అండి, చెప్పే కదా, వీ హెవ్ గాట్ NBA ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ఎలిజిబుల్ బ్రాంచెస్. NAC is accredited with A grade. Then we've got autonomous college, as you know that, and placements are very good. And more than anything else, 60 to 70% of our faculty are PhDs. And that's a very nice number when we look at the whole scenario. Might be there are some colleges who have got more than us also, but definitely ఈ రేంజ్ ఉన్న కాలేజీలో ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ బిగ్ నెంబర్. అండ్ దట్స్ వన్ ఆఫ్ ద రీజన్ వై వీఆర్ డూయింగ్ వెరీ వెల్. మీరు వీక్ సర్వే తీసుకున్నా కూడా, అవుట్లుక్లో కూడా, పాన్ ఇండియాలో కూడా 100, 125 ర్యాంక్లో వీఆర్ దేర్. తెలంగాణకు వచ్చే వరకు టాప్ 10లో ఉన్నాం. ఓకే ఓకే. సో ఇందాక చెప్పారు కదా కోర్సెస్లో నెక్స్ట్ ఫ్యూచర్ బాగుండేది, అంటే ఎక్కువగా కంప్యూటర్స్ వైపే వస్తున్నారు, ఈసీఈ కూడా బాగుంటుందని. సో ఏ బ్రాంచ్కి నెక్స్ట్ 10 years తర్వాత చూసినా అది ఎవర్ గ్రీన్గా ఉండాలి అంటే ఏది చెప్తారు మీరు? అసలు ఏ కోర్స్ చెప్తారు? ఎవర్ గ్రీన్కి వచ్చే వరకు ఐ థింక్ ఇట్స్ ఆల్వేస్, ఐ థింక్ వీ కెన్ టెల్ ఈసీ ఈజ్ వన్ సబ్జెక్ట్ విచ్ ఇస్ ఎవర్ గ్రీన్ అండి. లాస్ట్ నాకు ఇంజనీరింగ్ అంటూ తెలిసిన కాడి నుంచి, అఫ్కోర్స్ మొదట్లో ఇంజనీరింగ్ మొదలైందంటే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్ ఇవన్నీ ఉన్నాయి. బట్ వన్ ఆఫ్ ద న్యూ బ్రాంచెస్ అంటే వచ్చిన వాటిలో లాస్ట్ 20-30 yearsలో ఈసీ ఒక బ్రాంచ్ అండి. బట్ ఈ మధ్యలో హైదరాబాదు, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఐటీ హబ్ ఇక్కడ హైదరాబాద్లో ఉంది, లేదా బెంగళూరులో ఐటీ జాబ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ జాబ్ రావడం అంత ఈజీ కాదు కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా దే ఆర్ ప్రిఫరింగ్ కంప్యూటర్ సైన్స్. బట్ ఈసీ ఈజ్ ఎ వెరీ గుడ్ బ్రాంచ్ అండి ఇప్పుడు. ఎందుకనంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ నౌ కమింగ్ అప్ విత్ సెమీ కండక్టర్స్, అంటే ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో లేదండి. దాన్ని చేయడానికి 80,000 crores సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ సబ్సిడైజింగ్ టు ఇండస్ట్రీస్. సో చాలా ఇండస్ట్రీస్ దే ఆర్ నౌ కమింగ్ అప్ విత్ సెమీ కండక్టర్ యూనిట్స్. సో వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఓన్లీ ఈసీ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్. సో నెక్స్ట్ 3-4 yearsలో ఈసీ పిల్లలకి మంచి కోర్ ప్లేస్మెంట్స్ ఉంటాయండి. అండ్ లాంగ్ రన్లో ఇంకా ఎప్పటికీ ఉండిపోయే వన్ ఆఫ్ ద బ్రాంచెస్ ఈసీఈ. కంప్యూటర్ సైన్స్కి వచ్చే వరకు ఇదివరకు జనరల్ సిఎస్ఈ ఇస్ అ వెరీ పాపులర్ వన్. బట్ ఈ ఇయర్ ఏంటంటే ఏఐ అనేది ఒక మాట విని ఏఎంఎల్ కి బాగా డిమాండ్ వచ్చింది. ఫ్యూచర్ ఏఎంఎల్, ఏ అంటే ఫ్యూచర్ ఏఎంఎల్ కాదండి, ఇట్స్ నాట్ లైక్ దట్. ఏఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్. మీకు ఎలక్ట్రానిక్స్లో, ఎలక్ట్రికల్లో అన్నిట్లో ఏఐ ఉంటుంది. కానీ జనరల్గా సిఎస్సి ఏఎంఎల్ అనేది ఇప్పుడు హ్యూజ్ డిమాండ్ బికాస్ ఆఫ్ ద వర్డ్ ఏఐ ఇన్ ఇట్. మీరు జనరల్ సిఎస్సి చదివినా, సిఎస్సి డేటా సైన్స్ చూసుకున్నా కూడా ఇవన్నీ కాంబినేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటాయి. కానీ పిల్లలు ఏంటంటే చెప్పే కదా ఇందాక, నాలెడ్జ్ చాలా తక్కువ. సో ఎవరు అడిగినా సిఎస్సి ఏఎంఎల్ అనేది ఉంటుంది. ఇట్స్ ఎ గుడ్ కోర్స్, బట్ దట్ ఈస్ నాట్ ద ఓన్లీ గుడ్ కోర్స్ అనేది ప్రతి స్టూడెంట్ కూడా గుర్తించాలా. సో మీరు జనరల్ సిఎస్సి అయినా, డేటా సైన్స్ అయినా, సైబర్ సెక్యూరిటీ అయినా, వీటిలో ఏదైనా కూడా కంప్యూటర్స్లో ఇట్ హార్డ్లీ మ్యాటర్స్ అండి. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ 20-30% వేరియేషన్ ఇన్ సిలబస్. కాబట్టి సెక్యూరిటీ ఆస్పెక్ట్లో ఎవరైనా జాబ్ ఇవ్వాలంటే దే విల్ ఆస్క్ యూ సైబర్ సెక్యూరిటీలో జాబ్ ఇస్తారు. లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదే ప్రాజెక్ట్ ఉందనుకోండి, రేపు పొద్దున లాంగ్ రన్లో ఏఎంఎల్ వాళ్ళకి రావచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ కంపెనీస్ ఆర్ నాట్ రిక్రూటింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యువర్ సబ్జెక్ట్. దే ఆర్ రిక్రూటింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యువర్ ఓన్ నాలెడ్జ్ అండ్ యువర్ మార్క్స్ ఇన్ యువర్ బీటెక్ అండి. ఓకే సార్, కాలర్ ఉన్నారు మధుసూదన్ హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. హలో మధుసూదన్ గారు, నమస్తే, మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. ఓకే, కాల్ కట్ అయింది. సో ఈ మాక్ కౌన్సిలింగ్ అంటే ఏంటి సార్? ఇదివరకు వీ హ్యావ్ గాట్ ఓన్లీ ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్, స్పాట్, ఈ 4 ఉండేయండి. ఈ మధ్యలో జోసా మీరు అంటే ఆల్ ఇండియా అంటే ఐఐటిలో, ఎన్ఐటిలో జరిగే కౌన్సిలింగ్లో ఒక మాక్ కౌన్సిలింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు, వాళ్ళు పెట్టారు. దాని ద్వారా ఏంటంటే ఫస్ట్ టైం మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు కొంతమంది తెలియకుండా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారండి. సో వెరీ అన్ఫార్చునేట్.
అంటే ఏతోని మొదలై నెక్స్ట్ బీతోని నెక్స్ట్ సీతోని కాలేజ్ పేర్లు అలా పెట్టేవాళ్ళు కూడా అమాయకులు చాలా మంది ఉన్నారు మన దగ్గర కూడా. సో అలా పెట్టిన తర్వాత ఏమైందంటే సడన్గా మీకు రావడంతోనే అయ్యో నేను సెయింట్ పీటర్స్లో కావాలనుకున్నాను పలానా కాలేజ్లో వచ్చింది అని అడిగే వాళ్ళు ఉంటారు. మా దగ్గరకు వచ్చి అడుగుతారు సార్ మీ కాలేజ్ పేరు కూడా పెట్టామంది. సో మా కాలేజ్ కావాలంటే మా కాలేజ్ ఫస్ట్ ఉండాలి, అంతేగాని ఎక్కడో పెడితే కంప్యూటర్స్కి మన మనసు అర్థం చేసుకోదు కదా. సో దానికోసం అవాయిడ్ చేయడానికి ఏం చేశారంటే సార్ మాక్ కౌన్సిలింగ్ అని పెట్టారు. సో 6th to 8th ఇది పెట్టిన తర్వాత మీకు 10th or 11th గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు అనౌన్స్ వన్ స్పాట్ అలాట్మెంట్ అని ఇస్తారు. మీకు అది నచ్చిందా లేదా, ఐ మీన్ మాక్ అలాట్మెంట్ అనేది మీకు నచ్చిందా లేదా చూసి నచ్చకపోతే అప్పటికప్పుడు మళ్ళీ మీరు మార్చుకోవచ్చు. సో ఫస్ట్ కౌన్సిలింగ్లోనే మీరు మార్చుకునే ఆప్షన్ ఇచ్చారు కాబట్టి దట్స్ కాల్డ్ మాక్ కౌన్సిలింగ్ అంటే. ఓకే సార్, ఇట్స్ అ వెరీ ఫెంటాస్టిక్ మూవ్ బై ఎప్సెట్. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు శంకర్ కొంపల్లి నుంచి. నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మా కోడలకు 8,589 ర్యాంక్ వచ్చింది బీసీబీ గర్ల్. ఓకే, నైస్ ర్యాంక్ అండి. సార్ మాకు అంటే ఈ సిఎస్సి ఈ టాప్ 5లో రాకపోవచ్చు, సిఎస్సి తీసుకోమంటారా లేకపోతే టాప్ 5 కాలేజ్లో ఏదైనా ఐటీ కానీ అట్లా సిఎస్ఎం కానీ సిఎస్డి కానీ తీసుకోమంటారా ఆప్షన్, లేదా ప్యూర్ సిఎస్సి తీసుకోవాలన్నా అది కొంచెం డైలమాలో ఉన్నాము. ఇన్ మై ఒపీనియన్ ద టాప్ 5లోకి వెళ్ళినప్పుడు నెక్స్ట్ లెవెల్లో అంటే సిఎస్సిలో ఏది వచ్చినా తీసుకోండి. ఐ థింక్ దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. దట్ విల్ హెల్ప్ హర్ అ లాట్. ఓకే, అండ్ ఈ ఎన్పిఏ అక్రిడేషన్ అండ్ నాక్ ఏ గ్రేడ్ కాలేజ్ కదా మీరు, దాని స్పెషాలిటీస్ చెప్పండి. ఎన్బిఏ అనేది ఏఐసిటి వాళ్ళు ఇస్తారంటే నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిషన్. ఎన్బిఏ ఇస్ గివెన్ టు ఎ డిపార్ట్మెంట్ అండి, అంటే ఒక కంప్యూటర్ సైన్స్కి, ఎలక్ట్రానిక్కి, ఎలక్ట్రికల్ ఇలా బ్రాంచ్కి ఇచ్చే అక్రిడిషన్ ఇట్స్ గివెన్ బై ఏఐసిటీలో ఒక భాగము నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిషన్ వాళ్ళు ఇస్తారు. అంటే ఆ ప్రోగ్రామ్ ఎలా రన్ చేస్తున్నాము, ఆ ప్రోగ్రాంలో మేము అంటే అవుట్కమ్ బేస్డ్, అంటే మేము 4 years చదువు చెప్పిన తర్వాత ఆ రిజల్ట్ ఎలా ఉంది, ఆ రిజల్ట్ వచ్చిన ప్లేస్మెంట్ ఎలా ఉంది, హైయర్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, మేము ఈ 4 years చెప్పినప్పుడు మంచి స్టూడెంట్స్కి ఇంకా ఎలా మంచిగా చేస్తాము, పూర్ స్టూడెంట్ని ఎలా ఇంప్రూవ్ చేస్తాము, ఇవన్నీ పారామీటర్స్ ఉంటాయండి. దాంట్లో మనం క్వాలిఫై అవుతే ద ఎన్బిఏ విల్ గ్రాంటస్ ఎన్బిఏ అక్రెడిషన్ అని ఇస్తారు. నాకు వచ్చే వరకు ఏంటంటే ఇట్ ఈస్ ఏ కాలేజ్ మొత్తం ఉంటుంది, అంటే కాలేజ్ మొత్తంలో ఆర్ వి ఫాలోయింగ్ ద నార్మ్స్, అసలు సిస్టమ్ ఏంటిది కాలేజ్లో, సో అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, బాయ్స్ ఎంతమంది ఉన్నారు, ఫీమేల్ టీచర్స్ ఎంతమంది, మేల్ టీచర్స్ ఎంతమంది, వేరే స్టేట్స్ నుంచి ఎంతమంది, ఇవన్నీ కూడా దెర్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఎన్బిఏకి వచ్చేవరకు ప్యూర్ టెక్నికల్ అండి. NAC is based on the college parameters. First year, second year, third year, all branches put together is NAC A grade. And NAC is given for normal degree colleges also. Whereas NBA is given for technical colleges. Okay. And technical courses కి మాత్రం ఇస్తారు. అంటే ECE, CSE, EEE, మెకానికల్ బ్రాంచ్ వైజ్ ఇస్తాం. అది దట్స్ అ డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు ఎప్సెట్ రాయకుండా ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వచ్చు అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. యా, ఎప్సెట్ రాయకుండా కూడా, అంటే ఎంసెట్ మీరు ఇదివరకన్నా ఎంట్రన్స్ రాయకుండా కూడా ఇంజనీరింగ్ చేయొచ్చండి. ఒక స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ దే హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ ఆల్ ఇండియా అంటే జేఈకి, అంటే మన దగ్గర ఉన్న సో కాల్డ్ కార్పొరేట్ జూనియర్ కాలేజీల్లో అందరినీ ఐఐటిని అడ్మిషన్ ఇప్పిస్తామని అడ్మిషన్ తీసుకుంటారు. వాళ్ళకి ఏం చేస్తారంటే ఈ కాలేజీలు వాళ్ళకి ఆ పిల్లోడు యావరేజ్ స్టూడెంట్ ఉన్నా, అబోవ్ యావరేజ్ స్టూడెంట్ ఉన్నా కూడా వాళ్ళని ఓన్లీ జేఈ ఎంట్రన్స్ రాయించి చూస్తారు. అలాంటి పిల్లలు ఏం చేస్తారంటే అసలు ఎప్సెట్కి కోచింగ్ ఉండదు, ఎప్సెట్ ఎగ్జామ్ డైరెక్ట్గా వచ్చి రాస్తారు. అంటే ఇంటర్మీడియట్లో 95%, 98% ఉన్న స్టూడెంట్ జేఈలో క్వాలిఫైడ్ కాబట్టి ఇటు దీంట్లో కూడా క్వాలిఫై కారు. సో బట్ వాట్ వీ కెన్, గవర్నమెంట్ ఏం చేసిందంటే 70% ఆఫ్ అడ్మిషన్స్ ఆర్ డన్ త్రూ కేటగిరీ ఏ, అంటే ఎప్సెట్ కౌన్సిలింగ్ ద్వారా ఇస్తారు. దానికి మినిమం క్వాలిఫికేషన్ ఈస్ కంపల్సరీ ఎప్సెట్ క్వాలిఫై ఉండాలి, ర్యాంక్ వచ్చి ఉండాలి. వేరే 30% ఆఫ్ సీట్స్ అంటే మేనేజ్మెంట్ సీట్స్ అంటారు, బి కేటగిరీ అంటారు దాన్ని, దాట్ ఎవరైనా రాయొచ్చండి. దానికి యూ కెన్ గో ఫర్ నేషనల్ ఎంట్రన్స్ రాసిన వాళ్ళు, అంటే జేఈ రాసిన వాళ్ళు, లోకల్ ఎప్సెట్ రాసిన వాళ్ళు, ఏది రాయకుండా ఇంటర్మీడియట్ మార్క్స్లో కూడా యూ కెన్ గివ్ అడ్మిషన్ ఇంటూ కేటగిరీ బి. అంటే ఒక స్టూడెంట్కి 90, ఫర్ ఎగ్జాంపుల్ ఎంట్రన్స్ రాసినప్పుడు సిక్ ఉండొచ్చు, ఇంట్లో ఏదైనా జరిగి ఉండొచ్చు, ఎగ్జామ్ రాయకపోతే ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ మీద కూడా యూ కెన్ జాయిన్ ఇంజనీరింగ్ ఇన్ ఎనీవేర్ ఇన్ తెలుగు స్టేట్స్ అండి, 2 చోట్ల కూడా దే కెన్ డూ దట్. సో బట్ మీకు రియంబర్స్మెంట్ రావాలా,
ఒక కౌన్సిలింగ్ ద్వారానే సీట్ రావాలంటే మాత్రం ఎఫ్సెట్ ర్యాంక్ ఇస్ Compulsory. అదర్వైజ్ మిగతా 30%లో మీరు ఎలాంటి ఎగ్జామ్ రాకపోయినా ఇంటర్మీడియట్ మార్క్స్తోని యూ కెన్ జాయిన్ ఇన్ ఎనీ ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే, అండ్ ఫైనల్గా ఈ సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించి చెప్పాలి అంటే ఏం చెప్తారు మీరు? సెయింట్ పీటర్స్ ఇందాక నేను చెప్పినట్టంటే ఇట్స్ వెరీ యూనో స్టూడెంట్ ఫ్రెండ్లీ, ఇట్స్ అన్ ఓపెన్ డోర్స్ ఫర్ ఆల్ ద పేరెంట్స్ ఎనీ టైమ్, అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ద మేనేజ్మెంట్ ఆఫ్ సెయింట్ పీటర్స్ ఈజ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్మోస్ట్ 5 decades. ఈ మేనేజ్మెంట్కి ఎడ్యుకేషన్ తప్పించి వేరే ఎలాంటి అవగేషన్స్ లేవు. సో దేర్ మెయిన్ అండ్ ఓన్లీ ఫోకస్ ఇస్ ఆన్ ఎడ్యుకేషన్. అండ్ సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా 2-3 మేనేజ్మెంట్ మెంబర్స్ ఎప్పుడు కూడా దే ఆర్ దేర్ టు హెల్ప్ ద స్టూడెంట్స్ టు డూ ఇట్. అండ్ ఫ్యాకల్టీ ఆర్ ఎక్సలెంట్. అండ్ ట్రైనింగ్ ఈ సంవత్సరం నుంచి మేము స్టార్ట్ చేసిన ట్రైనింగ్ ఈజ్ ఐ థింక్ ఇట్ విల్ బి టాక్ ఆఫ్ ద టౌన్ ఇన్ ద నెక్స్ట్ 3-4 years. దర్ ఇస్ అ బిగ్ టీమ్ ఆఫ్ సర్ఫరాజ్ అండ్ కో ఇన్ దట్, చాలా పాపులర్ వాళ్ళు. సో బాగా ట్రైనింగ్ ఇస్తారు. కాలేజ్ అవర్స్ తర్వాత కూడా అడిషనల్ ట్రైనింగ్ టు గెట్ హై ప్యాకేజెస్. దాంతోపాటు స్పోర్ట్స్లో కూడా సెయింట్ పీటర్స్ ఇస్ డూయింగ్ వెరీ వెల్. లైబ్రరీ అండ్ అదర్ ఫెసిలిటీస్ ఆర్ వెరీ నైస్. ట్రాన్స్పోర్ట్ ఈస్ గుడ్ అండ్ హాస్టల్స్ ఆర్ అవైలబుల్ ఫర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఐ థింక్ దట్స్ వాట్ ఎనీ పేరెంట్ ఎక్స్పెక్ట్స్. మా దగ్గరకు వచ్చి నేను ఇందాక కూడా చెప్పాను, బ్యాక్లాగ్ లేకుండా ఉండి మా ట్రైనింగ్లో పార్టిసిపేట్ అయిన ప్రతి స్టూడెంట్ అండ్ 100%కి ప్లేస్మెంట్ ఇచ్చే గ్యారంటీ ఈ సెయింట్ పీటర్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్. చూసారు కదండి, ఇది వాళ్ళ కెరీర్ టైమ్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.